ఈరోజు మనం చెప్పబోయే క్వశ్చన్ వచ్చేసి ఎస్ఎస్సిలోగా ఎక్కువ అడిగే టాపిక్ మీద క్వశ్చన్ అనమాట. అది టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే అబ్రహాం కెన్ కంప్లీట్ అ వర్క్ ఇన్ 9 days వెల్ ఆండ్రూ కెన్ కంప్లీట్ ది సేమ్ వర్క్ ఇన్ 6 days. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ కంప్లీట్ ది వర్క్ ఇఫ్ దే వర్క్ టుగెదర్ అని ఇచ్చాడు. అంటే అబ్రహాం వచ్చేసి 9 రోజులు చేస్తే ఆండ్రూ వచ్చేసి 6 రోజుల్లో చేస్తాడనమాట వర్క్, సేమ్ వర్క్ని. అయితే వీళ్ళిద్దరు కలిస్తే ఎన్ని రోజుల్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి అబ్రహాం అనమాట. అబ్రహాం వర్క్ వచ్చేసి 9 రోజులు అనమాట. అలాగే ఆండ్రూ వర్క్ వచ్చేసి 6 రోజుల్లో అనేది సేమ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ఇది వచ్చేసి వీళ్ళిద్దరి ఒక టైం అనమాట. అలాగే వీళ్ళిద్దరి రేషియో కనుక్కుంటే కనుక మనకు ఎఫిషియన్సీ అనేది వస్తుంది. వీళ్ళిద్దరి రేషియో వచ్చేసి 9:6. అంటే ఇది ఏ టేబుల్లో డివిజ్ అవుతుందండి? 3 టేబుల్ అనమాట. అంటే 3 3 జా 9, 3 2 జా 6 అనమాట. అంటే 3:2 రేషియోలో ఉంది. అలాగే ఎఫిషియన్సీలోకి వస్తే కనుక అది వచ్చేసి రివర్స్ అవుతుంది అనమాట. అంటే 2:3 అనమాట. మనకు వచ్చేసి దీంట్లో టైం ఏది ఎక్కువ ఉంటే దాంతో అనేది మనకు మల్టిపుల్ అనేది చేయాల్సింది వస్తుంది ఎఫిషియన్సీతో. అంటే వర్క్ వచ్చేసి మనకేమొస్తుందండి 18 వస్తుంది. అంటే మీరు ఎలా అయినా చేసుకోండి. అబ్రహాం వర్క్ టైం ద్వారా ఎఫిషియన్సీ మల్టిపుల్ అని చేయండి, ఆండ్రూ ద్వారా మల్టిపుల్ చేయండి. మనకు వర్క్ అనేది సేమ్ వస్తుందన్నమాట అండి. వర్క్ అనేది 18 వస్తుంది. నెక్స్ట్ మనకు టైం యొక్క బేసిక్ ఏంటండి? వర్క్ బై ఎఫిషియన్సీ అన్నమాట. అయితే అలాగైతే మనకు వర్క్ ఎంత అండి? 18. అలాగే ఎఫిషియన్సీ ఎంత అండి? ఎఫిషియన్సీ వచ్చేసి 5 అనమాట. అంటే దీనికి డివిజిబుల్ చూడండి, 5 1 జా 5 3 15. రిమైండర్ ఎంత అండి? 3. అంటే 3 ఇంటూ 3/5 డేస్లో మనకు వర్క్ అనేది కంప్లీట్ చేస్తారండి. ఆప్షన్ సి కరెక్ట్. అలాగే ఈ క్వశ్చన్ కూడా సేమ్ అండి. ఇది కూడా క్యాలిక్యులేషన్ చేసి నాకు కామెంట్లో అనేది ఆన్సర్ అనేది ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.